హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ మోర్ ప్లాట్. ఈ వీడియోనైతే ఒక లైక్ చేయండి ఫస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వన్ మోర్ ప్లాట్ మరిన్ని వీడియోస్ కోసం. సో ఈ వీడియోలో నేనైతే మీకు ఒక మంచి రెసిడెన్షియల్ కమ్యూనిటీని షేర్ చేయబోతున్నానండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా ఆధునిక గ్రూప్కి సంబంధించినటువంటి హెల్త్ విలేజ్ అండి, వెల్నెస్ సెంటర్. ఇది నాకు తెలిసి హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడా కూడా లేదు. వీళ్ళు మాత్రం ఒక 75 ఎకరాల్లో ఒక మంచి రెసిడెన్షియల్ కమ్యూనిటీలో 75 ఎకరాస్ అండి, ఇది ఒక వెల్నెస్ సెంటర్ను బిల్డ్ చేస్తున్నారు. ఇది ఒక ముడా అప్రూవల్ ప్రాజెక్ట్ అండి. మనకు దాదాపు ఒక 51 గ్యారెంటెడ్ అమ్యూనిటీస్తో ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. చూస్తున్నారు కదా, వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. చాలా ఫాస్ట్గా ప్లాట్స్ అయితే అమ్ముడుపోతున్నాయి ఇక్కడ. ఇది మొత్తం కూడా 75 ఎకరాలండి. ఇక్కడ మనకు లేఅవుట్లకు వచ్చేసరికి క్లబ్ హౌస్ ఉంటుంది, గోశాల, అకామిడేషన్ బ్లాక్స్ ఉంటాయి, ప్రకృతి ఆరోగ్యశాల ఉంటుంది, ఆయుర్వేద ఆరోగ్యశాల ఉంటుంది, వాటర్ ట్యాంక్స్ ఉంటాయండి, అవుట్డోర్ యోగా, స్పోర్ట్స్ ఎరీనా, ఓపెన్ కన్వెన్షన్స్, అలాగే మనకు జెన్ గార్డెన్ ల్యాండ్స్కేప్స్, క్యాంపెయినింగ్ టెంట్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ట్రెండింగ్ బాగుంది. అలాగే కార్ పార్కింగ్, అలాగే మనకు ఛార్జింగ్ పోర్ట్స్, అలాగే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చి, ఇట్లా చాలా ఉన్నాయండి ఇమ్యూనిటీస్ చెప్పుకుంటూ పోతే. ఇది మనకు వచ్చేసరికి బాలానగర్ దగ్గర వస్తుందండి. అంటే షాద్ నగర్ నుంచి మనం బాలనగర్ ఉంది కదండి జడ్చర్ల ముందు, సో ఈ బాలనగర్ దగ్గర వస్తుంది. బాలనగర్ అంటే నేషనల్ హైవే అండి, ఇది నేషనల్ హైవే 44 బెంగళూరు నేషనల్ హైవేకు ఆనుకొని ఉంటుంది దగ్గరగా. హార్డ్లీ ఒక 2 కిలోమీటర్స్ వస్తుందండి బెంగళూరు నేషనల్ హైవేకు. సో ఇది మనకు AH43 కింద కూడా ఉంది. సో ఏషియన్ నేషనల్ హైవే కూడా వస్తుంది ఇది. సో చూస్తున్నారు కదా మీరు, ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. ఇక్కడ సైట్ ఆఫీస్ మీన్స్ వెల్నెస్ సెంటర్ని ఆల్రెడీ స్టార్ట్ చేశారు. మనకు ఈ ఇక్కడ ఈ యొక్క కమ్యూనిటీకి దగ్గరలో వచ్చేసరికి మనకు ఒక రీజనల్ రింగ్ రోడ్ అండి. ఇప్పుడు ప్రపోజల్ రీజనల్ రింగ్ రోడ్ ఉంది కదా, దగ్గరలోనే వస్తుంది మనకు. దాదాపుగా ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే వస్తుంది. అలాగే మనకు బాలనగర్ రైల్వే స్టేషన్ కూడా చాలా నియర్ బై ఉంటుందండి. అలాగే మనకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అనేసి షాద్ నగర్ ఉంటుంది, అది ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్ ఉంటుంది మనకు. అలాగే షాద్ నగర్ సిటీ కూడా మనకు హార్డ్లీ ఒక 10-15 మినిట్స్ జర్నీలోనే మనం వెళ్ళిపోతాం. ఇక్కడికి దగ్గరలో మనకు ఒక 10 మినిట్స్ డిస్టెన్స్లోనే పోలేపల్లి సెజ్ ఉంటుందండి. ఆల్రెడీ సెజ్ వర్కింగ్లో ఉంది, మీ అందరికీ తెలుసు. ఇక్కడ మనం ఇక్కడే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అందరికీ డౌట్ రావచ్చండి. ఎందుకంటే ఈ షాద్ నగర్ సరౌండింగ్ ఏరియా అన్నది మనకు చాలా ఫాస్ట్గా గ్రోత్ వస్తుందండి. ఎందుకంటే ఆల్రెడీ సిటీలో మనకు ప్లేసెస్ అంతా ఫ్రీజ్ అయిపోయింది, అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది, పొల్యూషన్ పెరిగిపోతుంది. అందుకని ఎక్కువ మంది మనకు సిటీ అవుట్కట్స్కి వెళ్ళిపోయి, ఇది ఆల్మోస్ట్ మనకు సిటీకి ఒక 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుందండి. మనకు అక్కడ బోర్డు కూడా ఉంటుంది బాలనగర్లో. హైదరాబాద్ ఒక 60 కిలోమీటర్లు ఉంటుంది. సో మనం చూసుకోవచ్చు. హార్డ్లీ నేనైతే ఒక 70 కిలోమీటర్స్, అంటే కొంచెం మేము ఎక్కువే చెప్తాం, ఎందుకంటే కస్టమర్కి ఇప్పుడు కూడా తక్కువ చెప్పకూడదు అని చెప్పేసి. సో ఈరోజు మనం సిటీ అవుట్కట్స్ కనుక వెళ్తే నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ అంతా ఇక్కడే ఉంటుందండి. ఎందుకంటే ఇది బెంగళూరు నేషనల్ హైవే ప్లస్ ఏషియన్ నేషనల్ హైవే. ఇప్పుడు 6 రోడ్ల 6 లైన్స్ కూడా ఇది కన్వర్ట్ చేస్తున్నారు. సో మనం ఒక ఇండివిజువల్ హౌస్ తీసుకొని మనకు నచ్చినట్టుగా మనం ప్లాంటేషన్ చేసుకొని, మనకు నచ్చినట్టుగా మనం ప్లానింగ్ చేసుకుని ఇల్లు కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఇక్కడ అయితే మనకు 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి అయితే మనకు ప్లాట్స్ స్టార్ట్ అయినాయండి. ఆల్మోస్ట్ ఒక 70-80% ప్లాట్స్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. సో ఎవరైనా ఇంకా కొనాలి అనుకున్న వాళ్ళు కొంచెం త్వరపడండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి రండి, విజిట్ చేయండి, మీకు నచ్చితేనే మీరు చూసుకోండి. ఇక్కడైతే మనకు గ్రాండ్ ఆర్చి ఉంటుందండి, ఎంట్రన్స్ ఆర్చి కూడా చాలా బాగా కడుతున్నారు. ఆల్రెడీ 50% వర్క్ అయితే అయిపోయింది మనకు. అలాగే ఇక్కడ మనకు దగ్గరలో పోలేపల్లి సెజ్, అలాగే మనకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ 2 ఉన్నాయండి ఇక్కడికి దగ్గరలో. డిఎల్ఎఫ్ వాళ్ళ ల్యాండ్స్ ఎక్కువగా ఉన్నాయి, ప్లస్ మై హోమ్స్ కానివ్వండి, ఇట్లాగా వాళ్ళు కూడా ఆల్రెడీ ల్యాండ్స్ అయితే ఉన్నాయి. సో మీ అందరికీ తెలుసు, వాళ్ళు బాగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళు. సో ఇక్కడ ఫాస్ట్గా గ్రో అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువగా ఉందండి. ఆల్మోస్ట్ మనకు ఒక 4-5 ఇయర్స్లోనే డబల్ అవ్వచ్చు మన ఇన్వెస్ట్మెంట్ కూడా. మన ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే చాలా బాగుంటుంది, మనం ఉండడానికి కూడా ఇంకా చాలా బాగుంటుందండి. ఈరోజు ఎక్కువగా మనీ మనము వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇచ్చి, లేదా ట్రేడింగ్ చేసేసి, లేదంటే ఈజీ మనీలో పెట్టేసి ఎవరెవరో ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తారని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మన ఉన్న మనీ కూడా మనం పోగొట్టుకుంటున్నాము. సో ఫ్యూచర్లో మన పిల్లలకు ఏదైనా ఒక మెడిసిన్ సీట్ వచ్చినా, ఇంజనీరింగ్ వచ్చినా, వాళ్ళు కొంచెం కెరియర్ పరంగా బాగుంది, ఒక బిజినెస్ సైడ్ వెళ్ళాలన్నా కూడా మన దగ్గర చేతిలో డబ్బు ఉండదు. సో ఇలా కనుక మనకు ఒక ప్లాట్ ఉంటే
మన దగ్గర ఉన్న అమౌంట్‌తో ఈ విధంగా ఒక ప్లాట్ గనుక తీసి పెట్టుకుంటే రేపొద్దున ఫ్యూచర్‌లో ఇది మనకు చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. ఇక్కడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ ఉన్నాయి. అలాగే సమతామూర్తి స్టాచ్యూ ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది. మనకు ఎళ్ళేటప్పుడు కనపడుతూ ఉంటుంది. షాద్ నగర్ సిటీ కూడా చాలా దగ్గరలో ఉంటుంది మనకు. ఆహ్, మనకిది నేషనల్ హైవే కావచ్చు, ఇట్లాగా మనకు నాట్కో ఫార్మాస్ ఉన్నాయి ఇక్కడ దగ్గరలో. అలాగే జాన్సన్ అండ్ జాన్సన్ వేర్ హౌసెస్ ఉన్నాయి. అమెజాన్ వేర్ హౌసెస్ ఉన్నాయి. ఎల్‌వి ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి ఇక్కడ దగ్గరలో. అమర్ రాజా బ్యాటరీస్ ఉంది. అలాగే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, అలాగే కాన్కా మెడిటేషన్ సెంటర్ ఉంది. త్రిబుల్ ఆర్ మనకు ఓఆర్ఆర్ ఇవన్నీ కూడా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా చాలా దగ్గరలోనే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల మనకు ఫ్యూచర్ పరంగా కూడా చాలా బాగుంటుంది. చాలా గ్రోత్ ఉంటుంది. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఒక్కసారి రండి, విజిట్ చేయండి, నాకు కాంటాక్ట్ చేయండి నన్ను. నో బ్రోకరైజేషన్ అండి, ఎటువంటి బ్రోకరైజేషన్ ఉండదు. డైరెక్ట్గా నేను సైట్కి తీసుకువెళ్తాను, చూడండి, మీకు నచ్చితే ప్లాట్ బుక్ చేసుకోండి. మనకు 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడైతే మనకు 16,300 రూపాయలు నడుస్తుందండి ప్రస్తుతం స్క్వేర్ యార్డ్. 16,300 రూపాయలు. ఇక్కడ మనకు మొత్తం కూడా ల్యాండ్స్కేప్ పార్క్స్ వస్తాయి. ఆల్మోస్ట్ ఒక 1,00,000 ట్రీస్ అయితే ఇక్కడ ప్లాన్ చేశారు. 60 ఫీట్ రోడ్డు, 40 ఫీట్ రోడ్డు, 30 ఫీట్ రోడ్స్. ఇలా చూస్తున్నారు కదా, ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇక్కడ మనకు. అలాగే యాంపిల్ కార్ పార్కింగ్ అని, ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ కానివ్వండి, అలాగే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ కానివ్వండి, క్యాంపెయినింగ్ స్టోన్స్ కానివ్వండి, 100% ఇది క్లియర్ టైటిల్ అండి. అలాగే వాస్తు ఉంటుంది. మీరు కంపెనీకి రేరా ఉంటుంది, సైట్‌కి రేరా ఉంటుంది. ప్రతి ఒక్క డాక్యుమెంటేషన్ కూడా వెరిఫై చేసుకోవచ్చు. నో ఫ్రాడ్ ఇక్కడ, నో బ్రోకరైజేషన్. మీరు డైరెక్ట్‌గా వచ్చి విజిట్ చేయొచ్చు. కంపెనీకి కూడా రావచ్చు మనకు. కంపెనీ బ్రాంచెస్ కూడా సిటీలో ఉన్నాయి మనకు. కేపీహెచ్‌బీలో ఉందండి, బంజారా హిల్స్, అలాగే ఎల్బీ నగర్‌లో కూడా ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ఉన్న నంబర్‌కి కాల్ చేయండి. నేను తీసుకువెళ్తాను. విజిట్ చేయండి. మీరు చూసుకోండి. మీకు నచ్చితేనే ప్లాట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇంత తక్కువ కాస్ట్‌లో ఇంత త్వరగా గ్రో అయ్యే మనకు ప్రైమ్ లొకేషన్స్ అంటారు కదా, అట్లాగే చాలా ఫాస్ట్‌గా వస్తాయండి ఇక్కడ. ఇక్కడ ప్లాట్లు కొన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థాంక్ యూ.